నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం టీటీడీ వారు ఆఫ్లైన్ ద్వారా 150 టికెట్లను భక్తులకు విక్రయించగా ఈ టికెట్లను పొందడానికి భక్తులు పోటెత్తారు. టికెట్లను ఉదయం 9 గంటల నుండి పంపిణీ చేయడానికి ప్రారంభించగా భక్తులు ఉదయం 6 గంటల నుండే క్యూ లైన్లో వేచి ఉన్నారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణల నేతృత్వంలో పద్మావతి అమ్మవారి ఆలయ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సమన్వయం చేసుకుని టికెట్ల పంపిణీ సజావుగా సాగడానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అయిన సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మాంగళ్య బలం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలియజేశారు. ఈ ఏడాది శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రావడం చాలా విశేషమని తెలిపారు. వరలక్ష్మి వ్రతం సజావుగా సాగడానికి టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం బంగారు రథంలో అమ్మవారి ఊరేగింపు ఉంటుందని తెలియజేశారు. కావున భక్తులందరూ శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ బిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సాక్షాత్ వైకుంఠనాథుని సహధర్మపత్ని అయినటువంటి శ్రీ పద్మావతి తాయర్ల వారి యొక్క ఈ శ్రావణ మాసములు ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతము చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యముగా ఈ శ్రావణ మాసములో పౌర్ణానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతము చేసుకునటం మన సాంప్రదాయం. అదే విధముగా ఈ తిరుచానూరు గ్రామంలో ఆ సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి పద్మావతి యొక్క ఆలయంలో అమ్మవారికి విశేషమైనటువంటి శుక్రవారం నాడు ఈ సంవత్సరం విశేషమేమనగా అమ్మవారి నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం వచ్చినది. కావున చాలా విశేషముగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుటకు మన తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు, విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి అమ్మవారికి విశేషమైనటువంటి ఉత్సవదారులకు మూలతారుల వారికి అభిషేకం దురచి అమ్మవారికి విశేషంగా మూలతారుల వారికి బంగారు చీర ధరించి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారంలో అమ్మవారు అనుగ్రహం చెందును. అదేవిధముగా ఉత్సవదారుల వారికి కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఆ క్లర్త గజల మణిమాణిక్య కిరీటములను ధరించి అమ్మవారు 10 గంటలకు ఆస్థాన మండపం వేయించేసి ఈ యొక్క వరలక్ష్మీనము పంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడుచున్నది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యముగా ముత్తైదులు వచ్చి అమ్మవారిని యొక్క వరలక్ష్మి వ్రతములో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలగుదురు. అదే విధముగా సాయంకాలం నాడు అమ్మవారు విశేషమైనటువంటి స్వర్ణరథములో కాగా టికెట్లు పొందిన భక్తులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన భక్తుడు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం టికెట్లు అందడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ యాజమాన్యం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టికెట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేసిందని కితాబిచ్చారు. నమస్కారం అండి, నా పేరు బాలాజీ, కోయంబత్తూరు నుండి వస్తాను. ఇదే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి వచ్చాను. మా ఫ్యామిలీలు అందరూ ఇయర్లీ వస్తారు. వచ్చేప్పుడంతా రష్ ఉంది, ఎక్కువ ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. ఈసారి కూడా అలాగే ఉంటుందని వచ్చాను. కానీ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా చేసి క్యూ వచ్చి ప్రాపర్ పోయింది, పుష్ అండ్ పుల్ లేకుండా టీం బాగా కోఆపరేట్ చేసి అందరినీ వచ్చి అందరికీ టికెట్ కొన్నాం. మా టికెట్ కూడా మేము కొనుక్కున్నాము. హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఆల్. సార్ మార్నింగ్ 6:30కి లైన్కి వచ్చాము. ఇప్పుడు 9:30కి మాకు టికెట్స్ వచ్చాయి. రిలాక్స్గా ఉన్నాం సార్, ఏదో పుష్ అండ్ పుల్ లేకుండా రిలాక్స్గా ఉన్నాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, మొన్న అన్నదాత సుఖీభవ, ఇవాళ చేనేత కార్మికులకు, అలాగే నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్లు, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఈరోజు శివ దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ, మరి ఈరోజు చేనేత దినోత్సవం. చేనేతలందరూ కూడా బాగుండాలని అతిగా అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇవ్వటం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో 14 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు నాయీ బ్రాహ్మణులకు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితిలో మనం చూసామో, ఈరోజు మళ్ళీ అన్నీ కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు, ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని ఏడుకొనసాగాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శనివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో సామూహిక రమాసహిత సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నామని, అలాగే జంధ్యాల పౌర్ణమి సందర్భంగా యజ్ఞోపవీత ధారణ చేసే వారి కోసం యజ్ఞోపవీతాలు ఉచితంగా అందజేయబడతాయని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య. ఈ నెల 9/8/25 శనివారం నాడు శ్రావణ పౌర్ణమి సందర్భంగా నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకునేది అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాల్లో భాగంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వారి ద్వారా యజ్ఞోపవీతాలు ఉచితంగా అందజేయబడుతుంది. ఈ యజ్ఞోపవీత ధారణ చేసుకునే వారందరూ కూడా గృహస్థులు. తిరుపతిలోని మిట్టవీధిలో గల బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయం వద్ద 8/8/25 శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి, అలాగే రాములవారి దక్షిణమాడ వీధి చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద సాయంత్రం వరకు కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా యజ్ఞోపవీతాలు ఉచితంగా అందజేయబడతాయి. కావలసిన వారందరూ కూడా తమ గోత్రనామాలు తెలియజేసి ఈ ఉచితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కటి పొందవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చిత్రపు హనుమంతరావు, చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు మరియు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు. అలాగే రమణ పౌర్ణమి సందర్భంగా ప్రతి మాసం నిర్వహించేటువంటి రమాసహిత సత్యనారాయణ వ్రతం 9/8/25 శనివారం నాడు సాయంత్రం 6:45 నుంచి ఈ రమాసహిత సత్యనారాయణ సామూహికంగా నిర్వహించబడుతుంది. ఈ సత్యనారాయణలో అందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించ ప్రార్థన. అలాగే కార్యక్రమంలో ఈ సత్యనారాయణలో సంకల్పంలో పాల్గొనదలిచిన వారు 10 నిమిషాలు ముందుగా మందిరానికి చేరుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రెవెన్యూ శాఖ మంత్రికి ఘన స్వాగతం లభించింది. రెవెన్యూ మంత్రి ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వేదాశీర్వచన మంటపంలో ఋత్వికులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు రెవెన్యూ శాఖ మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ విజిఓ సురేంద్ర, సూపరింటెండెంట్ రమేష్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సిటీ సర్జరీ విభాగంలో సంక్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. బాలయ్యపల్లి గ్రామం, బద్వేలు మండలం, కడప జిల్లా నుండి 26 సంవత్సరాల శుంకర రత్నం పేషెంటు ఎక్కువ ఆయాసంతో ఇబ్బంది పడుతూ, దగ్గితే రక్తం పడుతూ కొంచెం సీరియస్ కండిషన్లో స్విమ్స్ హాస్పిటల్కు జూలై 22వ తేదీన సిటీ సర్జరీ విభాగంలో అడ్మిట్ అయ్యారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇతనికి గుండెలో పెద్ద గడ్డ ఉందని, దీనివల్ల ఊపిరితిత్తుల రక్తనాళాలు మూసుకుపోవడం జరిగిందని నిర్ధారించి ఇతని గుండెలో ఉన్న గడ్డను తొలగించి అలాగే ఊపిరితిత్తులు బ్లాక్ అయిన రక్తనాళాలను క్లియర్ చేయడం ద్వారా ఇప్పుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావడం జరిగిందని తెలియజేశారు. అలాగే కొల్లబైలు గ్రామం వైఎస్ఆర్ కాలనీ మదనపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి 50 సంవత్సరాల ముదివేడి సోమశేఖర్ పేషెంట్కు హార్ట్కు సంబంధించిన సమస్యతో ముందుగా మదనపల్లి మరియు హైదరాబాద్ హాస్పిటళ్లలో చూపించినా కూడా వారు ఆపరేషన్ చేయలేమని స్విమ్స్కు రెఫర్ చేశారని, తరువాత స్విమ్స్ హాస్పిటల్కు జూన్ 28వ తేదీన సిటీ సర్జరీ విభాగంలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇతనికి గుండెలో 4 కవాటాలు డ్యామేజ్ కావడంతో ఆపరేషన్ ద్వారా 2 కవాటాలు మార్చి మరో 2 బాగు చేయడం జరిగిందని, ఇది చాలా అరుదైన మరియు క్లిష్టమైన ఆపరేషన్గా స్విమ్స్ సిటీ సర్జరీ విభాగపు వైద్యులు తెలిపారు. కాగా ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ నేతృత్వంలో డాక్టర్ సత్యవతి మరియు అనస్థేషియా విభాగాధిపతి డాక్టర్ అలోక్ సమంత్రే మరియు ఇతర సిటీ సర్జరీ విభాగ వైద్యులు సిబ్బంది పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా పేషెంట్ శుంకర రత్నం మరియు ముడివేడి సోమశేఖర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ అరుదైన ఆపరేషన్లను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని, తమకు ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించిన ఏపీ ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు, ఈఓ శ్యామలరావుకు, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్కు, వారి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్లో ఇలాంటి సంక్లిష్ట ఆపరేషన్ను చేసేందుకు సహకరించిన సిటీ సర్జరీ మరియు అనస్థేషియా విభాగాల వైద్య బృందానికి అభినందనలు తెలియజేశారు. మా ఆయనకి గుండెల్లో నోట్లో రక్తం పడతాను, ఎక్కువగా ఆయాసం వస్తాను, కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగలేకపోతాం. మేము కర్నూలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే అక్కడ అన్ని చెకప్లన్నీ చేసి వాళ్ళు 10 రోజులు మా ఆయన హాస్పిటల్లో పెట్టుకొని వేసేవాళ్ళు. మీ ఆయనకి గుండెల్లో గడ్డ ఉందమ్మా, మేము ఆపరేషన్ చేయలేమని చెప్పారు. అక్కడి నుంచి మేము హైదరాబాద్ హాస్పిటల్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా సిమ్స్లో మేము ఆపరేషన్ చేయమని చెప్పారు. చెప్పిన వెంబడే మేము తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత మా ఆయనకి ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా చేశారు. ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవా బృందం ద్వారా కూడా మళ్ళీ అలాగే ప్రాణదాన పథకం కింద కూడా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆర్వి కుమార్ గారికి, అలాగే డాక్టర్ సత్యవతి మేడం గారికి, అలాగే మా టీటీడీ కార్యకర్తలు చైర్మన్ గారికి అందరికీ మా ధన్యవాదాలు చెప్తాను. ఇంకా మా తెలంగాణలో సాయం చేసిన డాక్టర్లకు అందరికీ ధన్యవాదాలు. మాది కడప జిల్లా బద్వేల్ మండలం. నేను బద్వేల్లో ఉన్నాను. బద్వేల్ నుంచి ఆయాసము బ్లడ్ బ్లీడ్ అవుతుంటే నాకు తెలియదు. కర్నూలు హాస్పిటల్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 10 days వరకు అడ్మిట్ అయ్యాను. అక్కడ రికవర్ అయిన కొద్ది వరకు ఆయాసం తగ్గించాను. అక్కడి నుంచి ఇక్కడ మా దగ్గర ఆపరేషన్ చేయడానికి అవ్వాలని ఇక్కడ తిరుపతి రిమ్స్ కానీ, సిమ్స్ కానీ, హైదరాబాద్ సిమ్స్ కానీ వెళ్ళామన్నారు. మేము అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో మమ్మల్ని పట్టించుకోలేదు, చూడలేదు. మళ్ళీ ఇక్కడ పంపించారు. ఇక్కడ పంపిస్తే ఇక్కడ ఆపరేషన్ బాగా జరిగింది, బాగున్నానంటే. నాకు ఆపరేషన్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. సత్యవతి మేడానికి, వివో సార్కి, అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి కొరవేడు గ్రామం. నా పేరు భాగ్యమ్మ. మా ఆయన పేరు సోమశేఖర్. ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. మదనపల్లి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ సిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడి నుంచి వచ్చాము. ఇక్కడ టీటీడీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ట్రస్ట్ ద్వారా ప్రాణదానం ద్వారా ఉచిత వైద్య సేవ అందించారు. అందించిన డాక్టర్ గారు, ఉచితంగా అందించిన డాక్టర్ గారు ఆర్వి కుమార్ సార్ గారు, డాక్టర్ సత్యవతి మేడం గారు, ఈఓ సార్ గారు, టీటీడీ యజమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 26 సంవత్సరాల ఈ యువకుడికి గుండెలో ఒక కణితి ఉన్నది. ఆ కణితి గుండెలో నుంచి
కుడి ఊపిరితిత్తుల్లో కూడా పోయింది అనేటువంటి డయాగ్నోసిస్ తోటి ఇక్కడ తెలంగాణలో వివిధ ఆసుపత్రులకు వెళ్ళి చివరికి ఇక్కడ స్విమ్స్కి రావడం జరిగింది. ఈ వారం ఈ ఆపరేషన్ చేసి ఆ గుండెలో ఉన్న కణితిని తీసేయడమే కాకుండా లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి కణితిని కూడా తీసివేయడం జరిగింది. అబ్బాయి చక్కగా కోలుకున్నాడు. కాంప్లికేటెడ్ ఆపరేషన్ అయినా కూడా చాలా కంప్లీట్గా కోలుకొని ఇప్పుడు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నాడు. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్లు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ పథకంతో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానంతో రెండింటితో కలిపి ఇలాంటి అత్యుత్తమమైనటువంటి సూపర్ స్పెషాలిటీ కార్డియోథొరాసిక్ సర్జరీ వైద్యాన్ని ఈ చిరంజీవులకు అందించడం, వాళ్ళు చక్కగా కోలుకోవటం మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఎన్టీఆర్ వైద్య సేవ నుండి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం నుండి తీసుకొని ఈ ఆపరేషన్ని చేయడం జరిగింది. ఇలా ఈ రెండింటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ స్విమ్స్లో ఇలాంటి సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్ జరగడము, అది విజయవంతం కావడం మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధంగా నిర్వహిస్తున్న ఊరందూరు గ్రామంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. ఆలయ ఈవో టి బాపిరెడ్డి సూచనలతో చిన్న ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య ఉత్సవాలను సమయపాలనతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఉద్యోగులు లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రవిలతో పాటు ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీకాళహస్తి డీఎస్పీ ఎస్ఎస్ మూర్తి వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాట్లు మరియు వినాయక చవితి పండుగ నిర్వహించుకోవడానికి పోలీసుల అనుమతులపై మీడియా సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో 30 యాక్ట్ అమలులో ఉందని, ప్రజలు ఏవైనా కార్యక్రమాలు, సభలు నిర్వహించుకోవాలంటే పోలీసుల వద్ద తప్పక అనుమతి తీసుకోవాలని తెలియజేశారు. ఇక రానున్న వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో ప్రజలు నిర్వహించుకోవాలని కోరారు. ముందుగా వినాయక చవితి పండుగ నిర్వహించే కమిటీ సభ్యులు వారు ఎన్ని అడుగులు మండపాల్లో ఎన్ని అడుగుల విగ్రహాలు పెడతారో, ఏర్పాటు ఏ విధంగా నిర్వహిస్తారో పోలీసులకు తెలియజేసి అనుమతి తీసుకోవాలని కోరారు. ఇక అన్ని శాఖలు ఒకే కార్యాలయం వద్ద ఉండే విధంగా సింగిల్ విండో సిస్టంతో వినాయక చవితి వేడుకలు నిర్వహించే కమిటీ వారికి అనుమతులు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపట్టామని, వినాయక చవితి నిర్వహించుకునే కమిటీ సభ్యులు అన్ని శాఖల వద్ద తిరగాల్సిన అవసరం లేకుండా ఒక వద్దే అన్ని శాఖల అనుమతులు పొందే విధంగా సింగిల్ విండో పేరిట ఈ ఏడాది నూతన కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. వినాయక చవితి మండపాల వద్ద మరియు వీధుల్లో నిర్వహించుకునే వినాయక చవితి కమిటీ సభ్యులు దొంగ విద్యుత్తును వాడడం, డీజేలు పెట్టుకోవడం, బాణాసంచా పేల్చడం వంటివి నిషేధిస్తున్నామని తెలియజేశారు. పోలీసులు ఇచ్చిన అనుమతితోనే వినాయక చవితి పండుగ నిర్వహించుకోవాలని వినాయక చవితి కమిటీ సభ్యులను కోరారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చందాల పేరిట ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అధిక మొత్తంలో చందాలు వసూలు చేయకూడదని కమిటీ సభ్యులకు సూచించారు. కాళహస్తి పట్టణ ప్రజలకు కాళహస్తి సబ్ డివిజన్ పోలీసుల తరఫున అందరికీ కూడా కొన్ని సూచనలు చేస్తున్నాము. మనకందరికీ తెలుసు, ఈ నెల నుంచి మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఇల్లుండి మనకు వరలక్ష్మి వ్రతం ఉంది. ఇక్కడితో మనకు పండుగల సీజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఈవెంట్ వినాయక చవితి, తర్వాత దసరా, తర్వాత మనకు ఏడుగంగల జాతర, ఇట్లాగా దీపావళి, ఇట్లా కంటిన్యూగా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇందు మూలంగా అందరికీ కూడా కొన్ని పోలీసు శాఖ తరఫున మా గౌరవనీయులైన రాజశ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కొంత అవగాహన కల్పించడానికి కోసమని కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాళహస్తి పట్టణంలో
మండలాల్లో 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే నువ్వు ఏదైనా కార్యక్రమం చేసుకో, ఎవరు కూడా అడ్డగించరు, అడ్డంగా కల్పించరు, బట్ ప్రియర్ ఇంటిమేషన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి, అందరూ దేవుడు ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం. ఏమంటే దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడం, నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారు, సమాచారం ముందుగా పోలీసు ఇవ్వాలి, అనుమతి తీసుకోవాలి. విగ్రహాలు పెట్టుకోవడానికి, నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎక్కడ బయలుదేరుతారు, ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియజేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఫైర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వడం, ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు, విగ్రహం పెట్టుకునే ముందు పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలి. నెంబర్ 1. మండపం దగ్గర చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు, షార్ట్ సర్క్యూటు, తర్వాత విగ్రహాలు పడిపోవడాలు, రకరకాల కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది అక్కడ ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ యొక్క వాలంటీర్స్ పెట్టుకునేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ను వాడకూడదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే నో క్రాకర్స్, నో డీజే. క్రాకర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏమి యూజ్ చేయకూడదు. పండుగలో ప్రమాదాలకు అవకాశం లేకుండా సహకరించాలి. నో డీజే. తెలుసు మనందరికీ పెద్ద ఎత్తున సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడాలు, ఇతరులకు ఇబ్బంది పెట్టాలు, దానివల్ల చాలామందికి సౌండ్ పొల్యూషన్ వల్ల చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము క్రాకర్స్ని యూజ్ చేయడానికి కానీ, డీజే కానీ పర్మిషన్లు ఇవ్వము. అలాంటి ఆలోచన ఎవరు కూడా పెట్టుకోవద్దు. మేము 27th పండుగ ఉంది, ముందుగానే ఎందుకు తెలియజేస్తున్నామంటే సార్ ఆల్రెడీ మేము అడ్వాన్స్ ఇచ్చాం సార్, ముందే మాట్లాడుకున్నాం సార్, అంతా డబ్బు కలెక్ట్ చేసుకున్నాం సార్. పేల్చడము, తర్వాత డీజేలు పెట్టుకోవడము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయము. ఎవరైనా సహకరించి ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం తీవ్రంగా వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది, ఇతరత్ర బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది మాత్రం తెలియజేస్తున్నాను. కాబట్టి పోలీసు శాఖతో గౌరవించాలి, పోలీసులు చెప్పే సూచనలను దయ ఉంచి మీరు సహకరించాలి, ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఎందుకంటే మాకు. నమస్కారం. శ్రీకాళహస్తి పోలీస్ తరఫున రాబో వినాయక చవితి పండుగ పురస్కరించుకొని కొన్ని సూచనలు మరియు నిబంధనలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ వసూళ్ళకి పాల్పడరాదు, ప్రజలకి భయభ్రాంతుల్ని గురి చేయరాదు. తర్వాత రోడ్డుకి అడ్డంగా మండపాలు వేసి ప్రజల రాకపోకలకి అవాంతరాలు కలిగే విధంగా చూడరాదు. మరియు రికార్డ్ డ్యాన్సులు, డీజేలు అనుమతించబడవు. అక్రమంగా విద్యుత్ వినియోగం చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా అతుకులు వేసినటువంటి వైర్లు వాడి ప్రజల ప్రాణాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకే ఉంటుంది. అంతేకాకుండా పరిమితికి మించి పొడవైన విగ్రహాలు దయచేసి కొనరాదు. ఎందుకంటే పట్టణంలో ఇరుకు రోడ్లు మరియు కరెంట్ లైన్లు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిమితికి మించి ఎక్కువ ఆడంబరాలకు పోయి పొడవైన విగ్రహాలు తీసుకొని వస్తే అవి అనుమతించబడవు. ప్రజలందరూ కూడా పర్మిషన్ పొందే ముందర ఖచ్చితంగా అంటే విగ్రహం యొక్క పొడవు, ఎప్పుడు పెడతారు, ఎక్కడ పెడతారు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఏ యొక్క రూట్లో వెళ్తారనే విషయాలు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మరియు కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పి పోలీసుకి ఒక నిబంధన సూచకమైనటువంటి లెటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఎవరైనా తప్పితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి
అన్ని డిపార్ట్మెంట్ వారికి సహకరించి సంతోషంగా ఈ పండగ వాతావరణాన్ని జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజలందరిపైన ఉందని మేము ఈ విషయంగా తెలియపరుచుకుంటున్నాము. ప్రజలకి పోలీసులు ఎప్పుడూ స్నేహితులుగా సహాయకారులుగా ఉంటారు, కానీ దయచేసి మమ్మల్ని మీరు విలన్లుగా చూడొద్దండి. ఈ పండుగలో ఉండేటువంటి ఎటువంటి నిబంధనలైనా సరే అతిక్రమిస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు. 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. మరియు చిట్ట చివరిగా వారు పెట్టినటువంటి విగ్రహానికి పర్మిషన్ లేకుండా ఏదైనా అనివార్య సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటే పోలీసు యొక్క చర్య అనేది కఠినంగా తీవ్రంగా ఉంటుందని ఈ యొక్క ప్రెస్ మీట్లో మీ అందరికీ చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు సహకరించాలి. అదేవిధంగా మీకు మేము సహకరిస్తాము. మనమందరూ ఒకటిగా శ్రీకాళహస్తి పట్టణంలో ఎటువంటి గొడవలు కొట్లాటలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు గోపి, శ్రీకాళహస్తి 1వ పట్టణ సిఐ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడు దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ను అట్టహాసంగా ప్రారంభించారు. సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ తమ కార్యకలాపాలను విస్తృతం చేయడంలో భాగంగా తమ సంస్థ యొక్క ప్రముఖ చీరల బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ను తిరుపతి అన్నమయ్య సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్డులో గురువారం ఘనంగా ప్రారంభించారు. షోరూంను ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకర్త శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జయ్యర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ డైరెక్టర్ రాజేష్ అన్నం మాట్లాడుతూ తమ సంస్థ యొక్క 70వ షోరూంను తిరుపతిలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద స్వచ్ఛమైన కంచిపట్టు చీరలు, హ్యాండ్లూమ్స్, బెనారస్, పటోలా, కోట, పైథానీ, కుప్పడం, ప్రీమియం, ఎత్నిక్ మరియు అన్ని రకాల చీరలు అత్యంత తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడుల్లో వివిధ బ్రాండ్స్ రూపంలో కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ 8వ షోరూమ్ అని తెలిపారు. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగి ఉండడంతో పాటు సొంత మగ్గాలు, చేనేత కార్మికులు ఉండడంతో మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వలేని క్వాలిటీ మరియు ప్రైజ్ తమ బ్రాండ్ ఇవ్వగలుగుతుందని తెలిపారు. కాగా ఇటీవలే సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వరాహ జయంతి, చాలా విశేషమైన రోజు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద తన వేంగడమని వైకుంఠంలో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాడు. 7 కొండలు అని మనం దర్శిస్తుంటాం. అలాంటి ఆ పర్వతం మీద శ్రీనివాసస్వామి ఉండడానికి కూడా వరాహస్వామి జాగా ఇచ్చాడు. ఈ భూమి మొత్తం వరాహస్వామి. అందుకే వరాహ క్షేత్ర విభూషణస్య అంటారు. అలాంటి ఈ వరాహ క్షేత్రం వెంకటేశ్వర స్వామి వైభవం ఎంత గొప్పగా ఉందో మనం చూస్తున్నాం. వరాహస్వామి అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి చిన్న వసతి తీసుకుని ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా మనకి దర్శనమిస్తున్నాడు. అలాగే ఈ వరాహ జయంతి రోజున వరమహాలక్ష్మి తిరుపతిలో ఒక బ్రాంచి ఆరంభించి 7 లోకాలకి సమస్తమైనటువంటి సంపదల్ని అందించేంతగా భగవంతుడు ఈ వరమహాలక్ష్మిని అనుగ్రహించాలి. ఎందుకంటే వరాహ జయంతి ఈరోజు చాలా మంచి రోజు. ఇలాంటి రోజున వరమహాలక్ష్మి, ఆ రోజు వరాహ జయంతి స్వామి అవతరణమే భూ సముద్రణ కోసం. ఈరోజు మహాలక్ష్మిని కూడా ఉద్ధరిస్తున్నాడు. ధనాన్ని కూడా బాగుగా
సద్వినియోగం మనుషులు చేసుకోవాలి. అందుకోసం మన వరమహాలక్ష్మి ధనాన్ని సద్వినియోగం చేసే దిశలో మంచి వస్త్రాలను లోకానికి అందిస్తుంది. మేము చాలా బ్రాంచెస్ వెళ్ళాం మా గురువుగారితో పాటు. చాలామంది ఇలాంటి షోరూమ్స్ ఉన్న వరమహాలక్ష్మి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే దేవాలయంలాగా ఈ వ్యాపార సంస్థను చూపిస్తుంది. ఎవరు వచ్చినా వస్త్రాలతో పాటు ప్రసాదాన్ని కూడా తీసుకువెళ్తూ ఉంటారు. చక్కగా వచ్చిన వారికి ప్రసాదాన్ని కూడా అందిస్తూ ఓ మంచి భావాన్ని అందింపజేసే వస్త్రాలను అందించడం మా కళ్యాణ్ గారి సోదరుడు వారి బృందం అంతా కూడా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడు స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటాం, భగవంతుని వైభవాన్ని చక్కగా కొనసాగింపు చేస్తూ ఉండేవారి వైభవం కూడా పెరగాలి. ఇది ఒక శాఖ 2 శాఖలు కాదు, 70 శాఖలు అయినాయి. పరమాత్మ యొక్క భుజాలు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనకి వేదం చెప్తుంది. అనేక భుజాలు, అనేక చేతులు, అనేక పాదాలు అంటూ ఉంటారు కదా, అలాగా అనేక శాఖోపశాఖలుగా వరమహాలక్ష్మి విస్తరించి ఇక్కడ ఆహార్యం బట్ట కట్టుకునే వారంతా కూడా ప్రతి స్త్రీ మహాలక్ష్మిలా ఉండాలి. లోకమంతా కూడా మన భారతదేశాన్ని చూసి గర్వించేలాగా మంచి వస్త్రాలు ఇక్కడ అందించాలి, అలా ఎదగాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ స్త్రీని చూసినా మనకి మహాలక్ష్మి కనిపించాలి తప్ప జ్యేష్ఠాదేవి కనిపించకూడదు. అందుకని ఈ వరమహాలక్ష్మి ఆ రకంగా ఎదగాలి అని స్త్రీలకి సంరక్షణనిచ్చే మంచి దిశగా వాళ్ళ అభిరుచుల్ని తీర్చేలా మంచి వస్త్రాలని, నిండైన వస్త్రాలని అందించే వరమహాలక్ష్మికి అనేక మంగళాశాసనాలు చేస్తూ వారి కుటుంబ సభ్యులు శ్రీమాన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రసాద్ గారు, వారి బావగారు, వారందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇవాళ ఎస్ఎస్కేఎల్ బ్రాంచ్లో 70th షోరూమ్ ఇవాళ ఏడుకొండలవాడి సన్నిధిలో 7వ తారీఖు మా 70వ షోరూము ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. 7/7/7 బాగా కలిసి వచ్చింది మాకు. 7వ తారీఖే 70వ షోరూము ఏడుకొండలవారి సన్నిధిలో మేము ఇలా ఓపెన్ చేయటము, అలానే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని దగ్గర చైర్మన్గా చేస్తున్న బిఆర్ నాయుడు గారు వారి స్వహస్తాలతో మా షోరూమ్ని ప్రారంభించారు. అలానే అహోబలి చిన్నజేరి స్వామివారు జ్యోతి ప్రజ్వలన చేశారు. చాలా సంతోషంగా ఉంది. వరమహాలక్ష్మి సిల్క్స్ అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇది కంచి ధరలకే ఇక్కడ పట్టుచీరలు లభ్యమవుతాయి. రానున్న పండుగలకి ఈ తిరుపతి వాసులందరూ మా షోరూమ్కి సందర్శించి మా వెరైటీస్ చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. చాలా సంతోషం. థ్యాంక్ యూ.
సరుకు రవాణా చేసే వాహనం దగ్ధమైన ఘటన రేణిగుంట మండలంలో చోటు చేసుకుంది. శ్రీ సిటీ నుండి బెంగళూరుకు వెళుతున్న ఐషర్ ట్రక్ గురువారం తెల్లవారుజామున రేణిగుంట మండలం మర్రిగుంట హైవే సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డు రావడంతో అదుపు తప్పి ట్రక్ బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అతి కష్టం మీద గ్లాసును పగలగొట్టి డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టము సంభవించలేదు. ఘటనా స్థలానికి గాజుల మండ్యం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. తిరుపతి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఆగస్టు 10వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు 2025 పేరుతో భగవద్గీత పారాయణం, నృత్య గాన కార్యక్రమాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు శ్రీ అన్నమయ్య డాన్స్ అకాడమీ ప్రతినిధి రాంబాబు వారి శిష్యురాండ్రతో కలిసి గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. My name is Vinay Sri. I'm Kuchipudi artist. We are from Annamaya Dance Academy. We are going to conduct a program on Krishnam Vande Jagadguru on the basis of Krishnastami on 10th August on Sunday in Sanskrit Vidya Peetham. This program is to bring an awareness to each and every children in this generation. Generally, if we ask a child what is meant by Bhagavad Gita means, they are thinking what is mean by Bhagavad Gita. They are re-asking the question what it means. So Bhagavad Gita, it is not a book and it is not an epic. That is the big assist from the God which humans get actually. So in this there are many emotionals and anger and happiness and devotion and spiritual. Each and every feeling is explained very well. So in this generation for kids, if we come means all kids are stressed and getting more anger and short tempered as we are seen especially. So these things must be avoided in each and every children. So this system have to be developed for kids, and this system should be provided from each and every private schools and government schools too. So we are conducting this program on this, and we are going to conduct even fancy dress competitions on the based on Bhagavad Gita. Means the characters in the Bhagavad Gita that kids can come in that costumes and they can perform there. And thank you. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య డాన్స్ అకాడమీ ఫ్రమ్ తిరుపతి ఇక్కడి నుంచి ఈరోజు నెక్స్ట్ వీక్ రానున్నటువంటి కృష్ణాష్టమి సందర్భంగా వందే జగద్గురు అనే ఒక కార్యక్రమంతో ఈ యొక్క భగవద్గీత మీద అందరిలో అవేర్నెస్ కోసం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అనుసరించి పిల్లల్లో ముఖ్యంగా ఆ భగవద్గీత మన మానవాళికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప ఏదైతే ఉందో అదనమాట. అంటే దాంట్లో ఏమున్నాయి, ఎలా చదివితే ఆ శ్లోకాలు భావం, ఆ శ్లోకాలటువంటి అర్థము ఎలా పిల్లలు ఎలా చదవాలి అనే ఒక దీంట్లో కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం మేము ఇక్కడ సాంస్క్రిట్ విశ్వవిద్యాలయంలో మేము చేస్తున్నాము. దీనికి అక్కడ వక్తల చేత ఈ పిల్లలకి ఇప్పుడున్నటువంటి కాలానికి ఈ సెల్ ఫోన్స్ మీద చాలామంది కూడా అటాక్ట్ అయిపోతున్నారు. ఈ సెల్ ఫోన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్తో మనకున్నటువంటి నైతిక విలువలు కూడా మన పిల్లలు కొంచెం పక్కదారిన పడే విధానంలో ఉంటున్నారు. కనుక మా వంతు కృషితో ఈ యొక్క భగవద్గీతను విశ్వవ్యాప్తం చేయడంలో ఒక భాగంగా మేము ఇక పిల్లల కోసం ఈ యొక్క అన్నమయ్య డాన్స్ అకాడమీ ద్వారా అట్లాగే ప్రైవేట్ స్కూల్స్, అదే ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ అందరి సహకార సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అందరినీ కూడా ఈ యొక్క తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ పత్రికాముఖంగా మేము ఆహ్వానిస్తున్నాము. స్కూల్ యాజమాన్యాన్ని, అందరి స్కూల్ కరస్పాండెంట్స్ని, విద్యావేత్తల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, అలాగే మాకు సహకరించిన పత్రికా విలేకరుల్ని, స్టాఫ్ని అందరూ కూడా మేము ఈ పత్రికాముఖంగా మా ఆహ్వానం మేము పలుకుతున్నాము. మా ముఖ్య ఉద్దేశము ఈ అన్నమయ్య డాన్స్ అకాడమీ ద్వారా భగవద్గీత, ఈ భగవద్గీత అందరిలో ఉండాలి. అందరి పిల్లలు ఈరోజు పిల్లలు మనం చూస్తున్నాం, చాలా ఎన్నో వార్తాపత్రికలు చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. ఒక బాధ కలిగి ఒక దీంతో ఏదో మా వంతు ఏదో ఆలోచన వచ్చిన ఆలోచనను మేము ఇలా చేస్తున్నాము. వెంకటేశయ్య, నా పేరు సరళ. విశ్వ హిందూ పరిషత్ జిల్లా సేవా ప్రముఖగా ఉన్నాను. సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు శ్రీరామ్ బాబు గారి ఆధ్వర్యంలో అన్నమాచార్య డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా కృష్ణం వందే జగద్గురు అనే కార్యక్రమాన్ని పిల్లల్లో, పెద్దల్లో భగవద్గీత ప్రాముఖ్యాన్ని తెలియచేస్తూ అందులో ఎన్నో గొప్ప విషయాలు నిగూఢమై ఉన్నాయి, వాటినన్నిటినీ మనం తెలుసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో, చాలా గొప్ప సంకల్పంతో కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని మన వేదిక్ యూనివర్సిటీ నందు
10వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందాలని మరీ కోరుకుంటున్నాము. ప్రపంచంలో మన జగత్తులో ఎన్నో వేదాలు గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా భగవద్గీతకు మించిన గ్రంథము కానీ పారాయణ విషయంలో దానికి మించినది కానీ లేదని పిల్లల్లో ఒక స్పృహ రావాలి, వాళ్ళల్లో చైతన్యం రావాలి అని ఈ ఒక చిరు ప్రయత్నాన్ని అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. తిరుపతి రూరల్ మంగళం ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్న తన 13 ఆవులను 5 సంవత్సరాల క్రితం దొంగతనంగా ఎత్తుకెళ్లారని బాధితురాలు లక్ష్మి గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను న్యాయం కోసం ప్రయత్నించిన ఫలితం మాత్రం శూన్యమని మీడియా ముందు మొరపెట్టుకున్నారు. వాలంటరీ కవిత, ధనంజయ నాయుడు, సర్పంచ్ శివశంకర్ రాజు వీళ్ళు నా ఆవులు కృష్ణారెడ్డి కోలపారం దగ్గర దొరికినట్టు ఎత్తినారు. దొరకనివి తిరుమల నగర్ కాలనీలో ఎత్తారు. నేను విచారణ చేసుకుంటూ వెళ్తే నేను ఆ ఫోటో చూపిస్తే ఆ ఫోటో ఉంటాయేమో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారు ఆవులు అని చెప్పారు. గోగసాలన్నీ వెతికి నన్ను నా తాన ఎతికిపిచ్చారు. తుమ్మలగుంట, హరేరామ గుడి, చిత్తానూరు, దొర్లమెట్ట, రేణుగుంట అంతదిక్కడ వెతికిచ్చారు సార్. ఏమాత్రం ఆవులు కనిపించలేదు. నేను అలిపిరి పోలీస్ స్టేషన్ ఉన్నాను సార్. మాకు అప్పుడున్న ఇమ్రాన్ సార్ ఎస్ఐ ఉన్నాడు, సిఏ ఆయన పేరు వెంకట సిఏ సార్ ఏదో పేరు. అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టలేదని చెప్పని ఇప్పుడు కూడా ఇప్పుడుండే సార్ చిత్తానూరు సిఏ గారు కేసు అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టలేదమ్మా, నేను ఎటువంటి న్యాయం నీకు చేయలేను అని చెప్పని మాట్లాడుతున్నారు సార్. నేను హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడానికి కూడా గత నెల 8వ తారీఖు వెళ్ళాను. అమ్మ నేను ఎస్పీ గారికి ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి అక్కడికి కలవండి అనింది. వెళ్ళి కలిస్తే నాకు ఏమని చెప్పని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది, సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వస్తే, అమ్మ నీకు పెద్ద మనుషుల సమక్షంలో నీ 13 ఆవులు చేరినట్టు ఎస్ఐ సిఏ ఇద్దరు మాకు కార్యాలయానికి పేపర్ పంపించారు అని చెప్పారు. సరే మేడం, నేను ఈ నెల 2వ తారీఖు వచ్చి మళ్ళీ పిటిషన్ వేసుకుంటాను మేడం, నాకు ఎటువంటి పెద్ద మనుషులు మాట్లాడలేదు, నాకు ఎటువంటి న్యాయము జరగలేదు మేడం అన్నా. అంత లోపల మా వీధిలో ఒక దారా జగదీష్ అని ఆయన, గుండ్లూరు రామాచారి, అదేవిధంగా ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉన్న వార్డు నెంబర్ కొడుకు నరేంద్రబాబు, కోడూరు మోహన్ ఆయన ఆర్ఎంబి డాక్టర్, ఆయన బెదిరింపు కాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టి నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు సార్. వాళ్ళ మీద కూడా వాళ్ళకి కూడా లింకులు ఉన్నాయి సార్. వాళ్ళకి మిమ్మల్ని ఏమన్నా చేస్తారో ఈ కేసు మీరు ఇతర తీసుకోమని వేరే లేడీ దగ్గర పంపించారు సార్ నా దగ్గరికి. ఈ పొద్దు ఆవులు ఈ పని చేశారంటే రేపు చంపేసిపోయినా కూడా మేము అడగకూడదని నేను ఆవిడని అడిగి మళ్ళీ ఆమె ఏం సమాధానం చెప్పలేదు. ఏం చేయాలని పులివర్తి నానన్న సార్ దగ్గర కూడా తీసుకెళ్ళాను ఈ విషయము. ఆయన 1కి 2 సార్లు చెప్పారు సీఏ గారికి, అయ్యా ఆడది తిరుగుతుంది 5 ఏళ్ళుగా, ఇంకేదో న్యాయం చేయమని చెప్పారు. ఆయన మాట కూడా లెక్క చేయలేదు సార్. ఇది నాకు జరిగిన అన్యాయం. ఉన్నాయి సార్, ఫోటోలు ఉన్నాయి సార్, ఫోటోలు ఉన్నాయి, ఆవులు సార్. ఇదే సార్, అక్కడ వెహికల్ ఒకటి ఎక్కించండంగా చూశారు సార్ అక్కడ గ్రామస్తులు. కృష్ణారెడ్డి కోలపారం దగ్గర లేదు అది. అప్పట్లోనే అయ్యా సార్ ఉండేది. ఆరోపణ అంటే నేను అప్పుడు కలెక్టర్ గారికి కూడా పెడితే కలెక్టర్ గారు కూడా విచారించి పిచ్చావని చెప్పని సర్పంచే చెప్పినాడంట సార్. నేను కలెక్టర్ పెట్టిన అర్జీ కూడా ఇక్కడ ఉన్నాడు సార్. కలెక్టర్ గారు పెట్టుకున్న అర్జీ సార్. అవును సార్. 13 ఆవులు సార్, 13 ఆవులు వాటి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు కూడా ఉంటే ఆ పాలు తాగే బిడ్డలు వాళ్ళ అమ్మలను తీసుకెళ్లారు కదా, చనిపోయినాయి. మా ఇంటి దగ్గర పాడుపడిపోయిన బాయిలో వేసినాను, అవి కూడా మీరు వెలికి తీసి చూడొచ్చు సార్.
ఆయన కూడా సార్ ఆయన కమిషన్లు ఇస్తా ఉంటాడు సార్. ఇట్లా గొడ్లన్నీ ఎత్తుకెళ్ళి ధనంజల రాయుడు అమ్మేది, వీళ్ళంతా లోపల ముడుపులు తీసుకునేది. రోడ్డు మీద ఉండే గొడ్లన్నీ అమ్మి ఈ పని చేస్తారు. ఎవరు చెప్పారంటే వాలంటీర్నే చెప్పింది సార్. వాలంటీర్నే చెప్పింది. ఈ ఆవులన్నీ రోడ్డు మీద తిరిగేటివన్నీ తీసుకెళ్ళి వాళ్ళు గోశాలకు అని చెప్పని తోలుతారే కానీ తోలేదులే ఏం లేదు, వాళ్ళు అమ్ముకుంటున్నారమ్మా అని చెప్పింది. మాకు చెప్పి నా ఫోన్లో వీడియో ఒకటి తీసినాను. అప్పుడు పోలీసు వాళ్ళు ఆ వీడియో కూడా డిలీట్ చేసినారు. ముసలావిడ కూడా ఒక ఆవిడ చెప్పింది పార్కులో. ఆవిడ దగ్గర చెప్పలేదు, వాళ్ళకి భయపడి రెయ్యి ఆవిడ భయపెట్టి ఇచ్చేసి మాటిచ్చేసి నా ఫోన్లో ఉండే డిలీట్ చేసినారు ఆ వీడియో. ఆమె సాక్ష్యం చెప్పిండేది ఆ ప్రభుత్వంలో. కాబట్టి లేదు, ఆమె భర్త ఆమె కొట్లాడుకొని వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నారని తెలిసినారు సార్. నేను పవన్ కళ్యాణ్ సార్, నా డిమాండ్ ఏం లేదు సార్. నా ఆవులు నాకు తెచ్చిస్తే చాలు సార్, అదే నా డిమాండ్. నాకు అదే జీవనాధారము, నాకు అదే సార్ బతిదిరుగు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సెలూన్ షాపులకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వడం హర్షణీయమని తిరుపతి నగర నాయి బ్రాహ్మణ యువజన సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు నా పేరు ఆవులపాటి బుజ్జిబాబు, మా నగర నాయ బ్రాహ్మణ కమిటీ సభ్యులు గుండ్లూరు నాగరాజు గారు, ఆర్లీ బాబు, రెడ్డయ్య, శ్రీనివాసులు, సురేష్, సీను, మా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నాయ బ్రాహ్మణులకు ఈ రాష్ట్రంలో 7 లక్షల మందికి ఉచిత విద్యుత్గా 200 యూనిట్లని ప్రతి సెలూన్ షాపులకి అందజేయబడుతుందని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపినందుకు ఈ రాష్ట్రం నాయ బ్రాహ్మణుల తరపు నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మా తిరుపతిలో శాసనసభ్యులు గౌరవనీయులు జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారికి మా తిరుపతి నాయ బ్రాహ్మణుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తిరుపతి జిల్లాలో మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సెలూన్ షాపులకి 200 యూనిట్లని ఉచితంగా అందజేస్తామని చెప్పాను. చెప్పిన వెంటనే మా ఎమ్మెల్యే గారు వెంటనే ఏపీఎస్పీసీఎల్ డిఈ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది జనవాణి కార్యక్రమంలో. ఆ ఇవ్వడమే వెంటనే తిరుపతిలో ఇప్పటిదాకా ఈ విధంగా 50 మందికి లబ్ధి చేకూరింది. ఈ కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపల వచ్చే సెలూన్ షాపుల బిల్లు 0 బిల్లుగా రావడం మేము మా తిరుపతి ఎమ్మెల్యే గారికి మా నాయ బ్రాహ్మణ సమస్యలను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే జనవాణి కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా తిరుపతి నుంచి ప్రారంభించినందుకు నా నాయ బ్రాహ్మణుల తరపున అందరికి కూడా మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం. అదే విధంగా మా ఎన్డీఏ కూటమి నాయ బ్రాహ్మణులకు చెప్పిన విధంగా దేవాలయ పాలక మండలి సభ్యుల్లో ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ సీఎం గారికి చెప్పుకుంటున్నాం మా బాధని. ఖచ్చితంగా దీన్ని మీరు పునరాలోచించాలి. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చి తిరుపతిలో పూర్తిగా మా కుల వృత్తుల్ని దోచుకుంటూ అతి తక్కువ రేట్లకి 49.99 అనే రేటుని పెట్టి మా కుల వృత్తిని నిలువునా దోపిడీ చేసుకుంటుందని చెప్పి మిమ్మల్ని మా నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్రం మొత్తం కూడా మిమ్మల్ని పాదాభివందనం చేస్తాం, రుణపడి కూడా ఉంటాం. ఈ యొక్క సమస్యపైన మీరు ఖచ్చితంగా పునరాలోచించి ఈ సమస్యను ఏ విధంగా నివృత్తి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మాకు ఈ 200 యూనిట్లని తిరుపతిలో ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా మీరు చేయాల్సింది. స్థానికంగా తయారయ్యే చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రజలు అధిక ప్రాధాన్యతనివ్వాలని, అప్పుడే కుదేలవుతున్న చేనేత రంగం వృద్ధి చెందుతుందని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం బీజేపీ నాయకులు స్థానిక గాంధీ రోడ్డులోని గ్రామోద్యోగ్ ఖాదీ బండార్లో చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేనేత రంగానికి చేయూతనివ్వాలన్న సంకల్పంతో చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు సుబ్రహ్మణ్యం రెడ్డి, కారునాటి మురళి, రాజశేఖర్ రెడ్డి, మునికృష్ణయ్య, గోవిందం, దుకాణ యజమాని వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత నేతన్నలకు, కార్మికులకు, చేనేత వస్త్రాలను విక్రయించే యజమానులకు అందరికీ కూడా ఈరోజు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలని కొనండి. అవి ధరిస్తే మన ఒంటికి హాయిగా ఉంటుంది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన మనసులోని మాటలను కూడా మనం విన్నాము. ఆయన చేనేత వస్త్రాలను ప్రోత్సహించమని, చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోమని, అలాగే చేనేత నేతనులకు, కార్మికులకు, అలాగే దాన్ని విక్రయించే యజమానులకు అందరికీ ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి ఈ చేనేత వస్త్రాన్ని అధికంగా ప్రోత్సహిస్తున్నారు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాన్ని కొనండి, ధరించండి, హాయిగా జీవించండి. మనం చేనేత వస్త్రాల నేతన్నలకు, కార్మికులకు మనం అండగా ఉండాలి. దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారం అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.